రేగినది కదది చెవులకే ఈరోజైతే మంచి వీడియో అయితే తెచ్చాను. చాలా బాగా వచ్చింది. అండ్ కొన్ని రోజుల నుంచి వీడియోలో అయితే ఇడిచలేను, ఎందుకంటే ఛానల్ ప్రాబ్లం ఏంటి, నాకు ఛానల్ అయితే హ్యాక్ అయింది కదా, దాని నుంచి నేను వీడియోలో అయితే ఇడిచలేను. అండ్ ఆ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అయ్యింటే ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ అయితే అవ్వండి, ఎందుకంటే నా ఛానల్ అయితే హ్యాక్ అయిపోయింది. ఇదే తర నేను టెలిగ్రామ్లో అయితే వాయిస్ అయితే పెట్టాను, అక్కడైతే చూసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నా ఛానల్ ఒకసారి వెళ్ళి చూడండి, అక్కడైతే నాకు ఛానల్ అయితే లేదు. అండ్ ఇప్పుడు ఇచ్చే ఛానల్ అయితే నాదైతే ఉంటుంది. మీరు ఏమైనా సబ్స్క్రైబ్ అవ్వాలంటే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే అవ్వండి, ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వంటే అన్సబ్స్క్రైబ్ అవుతాండి. అండ్ ఇప్పుడు ఆలస్యకుండా మీకు 1 by 1 ఎడిటింగ్ అయితే చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఫ్లో ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రాజెక్ట్ ఈ రీతిగా ఉంటుంది. అంటే ఏంటంటే ఇక్కడ కొన్ని ఇమేజ్, అంటే మీ దగ్గర ఓన్లీ 4 ఇమేజ్ ఉంటే చాలు, ఈజీగా అయితే మీరు ఎడిటింగ్ చేయవచ్చు. ఇక్కడ స్టార్టింగ్ వచ్చి ఒక 2 ఇమేజ్ అవుతుంది కదా, అది ఎలా యాడ్ చేసుకోవాలి చెప్తాను చూడండి. ఇక్కడ మీకు ఒక 2 గ్రూప్స్ అవుతుంది కదా. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి 1 గ్రూప్ మీద క్లిక్ చేసుకుని తర్వాత ఎడిట్ గ్రూప్కి వెళ్ళి ఇక్కడ మీకు ఒక ఇమేజ్ అవుతుంది కదా, ఆ ఇమేజ్ తీసి తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి ఇక్కడ మీడియం మీదకి వెళ్తే మీకు నచ్చిన ఫోటో మీద సెలెక్ట్ చేసుకుని ఏదైనా ఫోటో యాడ్ చేసుకుని, యాడ్ చేసిన తర్వాత ఏదైనా సంథింగ్ మీది ఏదైనా ఫోటో యాడ్ చేసుకుని పైన ప్లస్ అయితే క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి తీసుకుంటే మీరు ఆ ఫోటో యాడ్ చేస్తున్నారు. అండ్ 2 గ్రూప్ తీసి ఎడిట్ గ్రూప్కి వెళ్ళి ఇమేజ్ తీసి సేమ్ ఇదే తరం మీరు ప్రాసెస్ అయితే కంటిన్యూ అయితే వీడియో అయితే చాలా బాగుంటుంది. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు 2 ఇమేజ్ అయితే యాడ్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సేమ్ 2 ఇమేజ్, అంటే ఒకటి బ్యాక్గ్రౌండ్ ఇంకొకటి టాపు. అండ్ ఇక్కడ ఏమిటంటే మీరు స్టార్టింగ్ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ ఇది కదా, ఈ ఇమేజ్ని మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ బ్యాక్ ఉన్నది అది మామూలు ఫోటో. ఇక్కడ స్టార్టింగ్ ఉండే ఇమేజ్ని మీరు అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి యాడ్ అయితే చేసుకోవాలి, అప్పుడైతే వీడియో అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చుంటే లిరిక్స్, అంటే ఇక్కడ చూసుకుంటే ఫాంట్ ఇది కదా, మిస్సింగ్ ఫాంట్ ఏమంటే యాడ్ చేసుకోండి. నేను మీకు ఇచ్చింటాను, యాడ్ చేసుకోండి. ఇది ఇతర యాడ్ చేసిన తర్వాత సేమ్ ఇప్పుడు ఇంకో స్టెప్స్ ఉండే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ తీసి తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి ఇక్కడ చూసుకుంటే నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన తర్వాత పైన ప్లస్ అయితే క్లిక్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఒరిజినల్ ఇమేజ్ తీసి తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి ఇప్పుడు ఒరిజినల్ ఫోటో యాడ్ చేసుకుని పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకుంటే చూసుకుంటే అయిపోతుంది. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ వరకు మీ దగ్గర ఏం లేదు, 24 సెకండ్స్ వరకు సాంగ్ అయితే ఉంటుంది. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన్న బెల్ ఐకాన్ ఆన్ అయితే పెడితే నేను ఇచ్చే నోటిఫికేషన్. ఇప్పుడైతే షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని తర్వాత మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే మీకు సేవ్ అవుతుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.